10 మోదీ పాలనలో దేశంలో పేదరికం భారీగా పెరిగిందని ఆరోపించింది కాంగ్రెస్. 140 కోట్ల జనాభాలో 100 కోట్ల మందికి ఖర్చు చేయడానికి డబ్బు లేదని తెలిపింది. హర్యానాలో మహిళా కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండించారు హస్తం నేతలు. డీలిమిటేషన్పై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఇక బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ చేసిందేమీ లేదన్నారు కూటమి నేతలు. ప్రధాని మోదీ పాలనలో పేదరికం పెరిగిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. భారత్లోని 140 కోట్ల జనాభాలో 100 కోట్ల మందికి ఖర్చు చేయడానికి డబ్బు లేదంది. ఆర్థిక సంక్షోభంతో పేదలు, మధ్యతరగతి ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపింది. ఇండస్ వ్యాలీ, బ్లూమ్ వెంచర్స్ నివేదికలే ఈ విషయం వెల్లడించిందన్నారు. 90% ప్రజల తలసరి ఆదాయం 85,000 రూపాయల కంటే తక్కువ అని వివరించింది. వీరి జీవితం పేద ఆఫ్రికన్ దేశాలలోని వ్యక్తుల మాదిరిగానే ఉందని తెలిపింది. ప్రధాని మోదీకి ధనవంతులు తప్ప పేదలు కనిపించడం లేదంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. What the BJP's policies have done, they have weakened the small and medium businesses in India. And we believe that the small and medium businesses are actually the backbone of economic activity in India. If you want to create jobs, you have to empower these people and turn them from being small and medium businesses to large. హర్యానాలోని రోహతక్లో కాంగ్రెస్ మహిళా కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఈ హత్యపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేయించాలన్నారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హర్యానాలో శాంతి భద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు పవన్ ఖేరా. भाई ये तो अब शैला रशीद जी से अब सरकार माफी मांग ले, हम तो ये मांग करते हैं। और साथ साथ ऐसे तमाम स्टूडेंट लीडर्स, यूथ लीडर्स जो आज भी जेल में हैं, उनका क्या कसूर है कि वो अब इनकी धुन में नहीं गा रहे हैं? अगर इनकी धुन में वो भी गाने लग जाते तो उनके भी सारे केसेस विड्रॉ हो जाते। सरकार को चाहिए कानून और न्याय निष्पक्ष रहे, उसमें इतना हस्तक्षेप राजनीति का नहीं होना चाहिए. డీలిమిటేషన్ ప్రక్రియను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించమన్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ విషయం స్పష్టం చేశారన్నారు. డీలిమిటేషన్ తో దక్షిణాదిలో ఎంపీ సీట్ల సంఖ్య తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్నారు డీకే. The Congress party fully opposes. They are trying to reduce our numbers in the south. We stand united. We will fight united. We want our status to be there. We want more now our numbers to be retained from our state. బీహార్ బడ్జెట్లో సంక్షేమ రంగానికి నిధులు పెంచాలన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. దేశంలోనే బీహార్ అత్యల్ప సామాజిక భద్రతా పెన్షన్ పొందుతుందన్నారు. ఈ బడ్జెట్లోనైనా పెన్షన్ను 400 నుంచి 1500కు పెంచాలని డిమాండ్ చేశారు. రక్తహీనతతో బాధపడే మహిళలు, పిల్లల శాతం అధికంగా ఉందన్నారు. రక్తహీనత నివారణకు ఎన్డీఏ సర్కార్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు తేజస్వి యాదవ్. हर बार वाहवाही करती है कि हम लोगों ने बजट को बढ़ा दिया, लेकिन आज तक इन विकलांगों का, दिव्यांगों का, वृद्धा लोगों का पेंशन क्यों नहीं बढ़ाया गया? बगल का राज्य जो हमसे ही अलग हुआ था, झारखंड, वहाँ 1000 रुपये मिल रहा है और बिहार में केवल जो है 400 रुपये ही मिल रहा है. तो हमारा पहला मांग है, चाहे वृद्धा पेंशन हो, दिव्यांगों का पेंशन हो या विधवा पेंशन, इसको 400 से बढ़ा करके जो है 1500 रुपये किया जाए. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కుంభమేళాకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలన్నారు శివసేన యూబీటీ చీఫ్ సంజయ్ రౌత్. త్రివేణి సంగమంలో ఎందుకు పుణ్యస్నానం చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోలను చూశారని, కానీ మోదీ పీఎం కాకముందు కుంభమేళాకు వెళ్లినట్లు ఆధారాలు లేవన్నారు. మహాకుంభమేళాలో ఆర్ఎస్ఎస్ ప్రముఖులు మోహన్ భగవత్, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, గురు గోల్వాల్కర్, బాలాసాహెబ్ దేవరాస్ లాంటి వారి ఫోటోలు ఎక్కడా కనిపించడం లేదన్నారు సంజయ్ రౌత్. ఎన్డీఏ సర్కార్కు ప్రచార ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదన్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికైనా ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు.